ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తులారాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. తులారాశి వారికి జీవితంలో కొన్ని రోజులు బయటకు చూస్తే చాలా సాధారణంగా కనిపిస్తాయి, కానీ ఆ రోజుల్లోనే విధి మన కోసం ఒక కొత్త అధ్యయనాన్ని రాస్తూ ఉంటుంది. ఆగస్టు 6, 7, 8, 9 ఈ 4 రోజులు కూడా అలాంటివేనండి. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏదో అద్భుతం జరుగుతుందని చెప్పడం కాదు, అలాగే ఏదో పెద్ద ప్రమాదం వస్తుందని భయపడటం కూడా కాదు. కానీ ఈ 4 రోజులు మీ ఆలోచనను, మీ నిర్ణయాలను, మీ మాటను, మీ మనసును పరీక్షించే రోజులు. ఎందుకంటే మనిషి జీవితాన్ని మార్చేది ఒక్కసారిగా వచ్చే అదృష్టం కాదండి. ఆ అదృష్టం వచ్చినప్పుడు తీసుకునే సరైన నిర్ణయమే జీవితాన్ని మారుస్తుంది. అదే ఈ 4 రోజులు అసలు సందేశం. ఈ మధ్య కాలంలో మీరు ఎంత కష్టపడినా నా కష్టం ఎవరికీ కనిపించడం లేదు అని ఎన్నోసార్లు అనిపించి ఉంటుంది. కొందరికి డబ్బు వచ్చినా నిలవడం లేదు, మరికొందరికి ఆ మంచి అవకాశాలు కనిపించినా చివరి నిమిషంలో చేతి దాకా వచ్చి చేజారిపోతున్నాయి. ఇంకొందరు కుటుంబం కోసం, పిల్లల కోసం, భవిష్యత్తు కోసం ఎంత త్యాగం చేసినా కూడా గుర్తింపు మాత్రం రావడం లేదని బాధపడుతూ ఉంటారు. కానీ ఈ 4 రోజుల్లో మీ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. కాలం ఆలస్యం చేయవచ్చు, కానీ కష్టానికి ఇచ్చే ఫలితాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోదు. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక తులారాశి వారి విషయానికి వస్తే, ఈ సమయంలో తులారాశి వారికి లాభస్థానంలో ఉన్న గురు గ్రహ ప్రభావం వల్ల మీకు మంచి వ్యక్తుల సహాయం లభిస్తుంది. మీ మాటలో ప్రత్యేకమైన బలం కనిపిస్తుంది. ఇంతకాలం మీ మాటను పట్టించుకొని వాళ్ళు కూడా ఇప్పుడు మీ సలహా కోసం ఎదురు చూసే పరిస్థితి వస్తుంది. కుటుంబంలో మీరు చెప్పిన మాటకు విలువ పెరుగుతుంది. చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. చాలా రోజులుగా మాట్లాడని బంధువు ఒక్కసారిగా ఫోన్ చేయవచ్చు. ఒక శుభవార్త ఇంటి గడప దాటే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక కొందరికి వివాహం గురించి, మరికొందరికి ఉద్యోగం గురించి, ఇంకొందరికి డబ్బు గురించి మంచి సమాచారం అందే అవకాశం కూడా ఉంది. అయితే ఈ గురుగ్రహం ఈ విషయం మాత్రం ఇక చెబుతుంది, నీకు వచ్చిన గౌరవాన్ని అహంకారానికి మార్చుకోకు, నీకు వచ్చిన ధనాన్ని వృధా చేయకు, నీకు వచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకు. అదే సమయంలో వ్యాయస్థానంలో ఉన్న కుజుడు మరో పరీక్ష పెడుతున్నాడు. బయటకు అన్ని బాగానే ఉన్నట్టు కనిపించిన లోపల మాత్రం ప్రశాంతంగా ఉండదు. రాత్రి మంచం మీద పడుకున్న తర్వాత మీ ఆలోచనలు ఆగవు. రేపు ఏమవుతుంది, ఈ డబ్బు సరిపోతుందా, నేను తీసుకున్న నిర్ణయం సరైందేనా అనే ప్రశ్నలకు మీ నిద్ర దూరం చేస్తాయి. ఒకవైపు డబ్బు వస్తుంది, మరొక వైపు ఊహించని ఖర్చు ఎదురుగా నిలుస్తుంది. ఇంట్లో పాడైన వస్తువు, వాహనానికి మరమ్మత్తు, ఆరోగ్యానికి అయ్యే ఖర్చు లేదా కుటుంబ అవసరం, ఏదో ఒక కారణంతో డబ్బు బయటకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడే జీవిత పాఠం దాగి ఉంది. సంపాదించడం గొప్ప విషయం కాదు, సంపాదించిన దాన్ని కాపాడుకోవడం గొప్ప విషయం. ఈ 4 రోజుల్లో మరో ముఖ్యమైన విషయం మీలో కనిపిస్తుంది. కొన్ని నెలల క్రితం వరకు మీ చిన్న చిన్న విషయాలకు కూడా అయోమయంలో పడిపోయిన మీరు ఇప్పుడు చాలా స్పష్టంగా ఆలోచించడం మొదలు పెడతారు. ఎందుకంటే బుధుని అనుగ్రహం మీ బుద్ధికి కొత్త వెలుగునిస్తుంది. ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరకు వస్తారో మీరు అర్థం చేసుకుంటారు. ఇంతకాలం భావోద్వేగాలతో తీసుకునే నిర్ణయాలు బదులు ఇప్పుడు అనుభవంతో, లెక్కలతో నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తారు. అదే మీ జీవితానికి, విజయానికి మొదటి అడుగు. కానీ జీవితంలో వెలుగు పెరిగినప్పుడల్లా నీడ కూడా పెరుగుతుంది. కేతువు మీ మనసులో చిన్న చిన్న సందేహాలు నాటే ప్రయత్నం చేస్తాడు. నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, ఇంకొకరిలా తెలివి నీకు లేదు అని లోపల ఒక కనిపించని స్వరం మాట్లాడుతూనే ఉంటుంది. చాలామంది ఈ స్వరానికి నిజమని నమ్మి అవకాశాలను కోల్పోతారు. కానీ గుర్తుంచుకోండి, ఓటమి బయట నుంచి రాదు, ముందుగా మీ మనసులో పుడుతుంది, ఆ తర్వాతే జీవితంలో కనిపిస్తుంది. అందుకే ఈ 4 రోజుల్లో మీకు నచ్చిన ప్రతి మంచి అవకాశాన్ని భయంతో వదులుకోవద్దు. మీలో ఆత్మవిశ్వాసమే మీ పెద్ద ఆయుధం. తులారాశి వారికి మనిషి జీవితంలో బయట కనిపించే యుద్ధాల కంటే మనసులో జరిగే యుద్ధాలే చాలా ప్రమాదకరమైనవి. బయట ఉన్న శత్రువును గెలవడం చాలా సులభం, కానీ మనసులో పుట్టే భయాన్ని, అనుమానాన్ని, ఆత్మతుల్యత భావాన్ని గెలవడం అంత సులభం కాదు. ఆగస్టు 6, 7, 8, 9 ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కూడా అలాంటి ఒక అంతర్మదనం జరగబోతుంది. బయట ప్రపంచం మిమ్మల్ని బలంగా చేస్తుంది. కుటుంబ సభ్యులు మీరు అన్ని చూసుకుంటారని నమ్ముతారు. స్నేహితులు మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారని అనుకుంటారు. కానీ మీ మనసులో మాత్రం ఎవరికీ చెప్పలేని కొన్ని ప్రశ్నలు తిరుగుతూ ఉన్నాయి. ఇక నేను తీసుకున్న దారి సరైనదేనా, నేను చేస్తున్న కష్టానికి నిజంగా ఫలితం వస్తుందా, ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి అనే ఆలోచనలు ఇంకో
ఒక్కోసారి మిమ్మల్ని బలహీనంగా మార్చే ప్రయత్నం చేస్తాయి. ఈ పరిస్థితికి కారణం కేతువు ప్రభావం. కేతువు మనిషి ధైర్యాన్ని లాక్కోవడం కాదు, తనలోని ధైర్యాన్ని తానే మర్చిపోయేలా చేస్తాడు. అందుకే ఈ 4 రోజులు మీ మీద నమ్మకం తగ్గనివ్వకండి. ఎందుకంటే మీ మీద మీరు నమ్మకం కోల్పోయిన రోజే ప్రపంచం కూడా మిమ్మల్ని తక్కువగా చూడడం మొదలు పెడుతుంది. అయితే ఈ చీకటి ఎక్కువసేపు ఉండదు. ఎందుకంటే ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు మీ జీవితంలో కొత్త ఆశలను నింపుతాడు. బుధుని అనుగ్రహం కూడా మీ ఆలోచనలకు స్పష్టతను ఇస్తుంది. ఇంతకాలం సమస్యలని చూసిన మీ కళ్ళకు ఇప్పుడు పరిష్కారాలు కూడా కనిపించడం మొదలవుతుంది. ఒకప్పుడు అసాధ్యంగా అనిపించింది, ఇప్పుడు అంత కష్టంగా అనిపించదు. ఒకప్పుడు భయపడిన నిర్ణయాన్ని ఇప్పుడు ధైర్యంగా తీసుకోగలుగుతారు. మీరు మాట్లాడే ప్రతి మాటలో స్పష్టత ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో ఒక ప్రణాళిక కనిపిస్తుంది. ఇదే అనుగ్రహం యొక్క అసలు ఫలితం. ఇక గ్రహాల యొక్క అనుగ్రహం మీకు ఎప్పటికీ ఉంటుంది. అదృష్టం అనేది బయట నుంచి వచ్చేది కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే తెలివి రావడమే నిజమైన అదృష్టం అని ఈ 4 రోజులు మీకు అర్థమవుతుంది. ఇక కుటుంబ విషయానికి వస్తే ఈ సమయంలో ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా కొన్ని చిన్న చిన్న అపార్థాలు క్రమంగా తగ్గిపోతాయి. ఇక ఇంట్లో పెద్దల మాటను విలువ పెరుగుతుంది. పిల్లల విషయంలో మంచి వార్త వినే అవకాశం కూడా ఉంది. వివాహం కాని వారికి కూడా ఈ మంచి సంబంధం గురించి చర్చ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మీద మీ అభిప్రాయం గౌరవిస్తారు. ఇక మీరు చెప్పిన మాటకు ప్రత్యేకమైన విలువ వస్తుంది. గురుగ్రహ ప్రభావం వల్ల ఇంట్లో ఆనందం పెరుగుతుంది. ఒక శుభకార్యం గురించి ఆలోచనలు మొదలవుతాయి. బంధుమిత్రులతో కలిసే అవకాశం లభిస్తుంది. చాలా రోజుల తర్వాత అందరూ ఒక చోట కూర్చొని ఆనందంగా గడిపే సందర్భం కూడా రావచ్చు. అయితే ఒక చిన్న జాగ్రత్త అవసరం. కోపంతో మాట్లాడిన మాటల్లో ఒక్క మాట ఎన్నో రోజుల ప్రేమను దూరం చేస్తుంది. ఇక అందుకే ఈ 4 రోజుల్లో మీ మాటను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. మీకు చాలా దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి తన మనసులో ఉన్న బాధను మీతో పంచుకోవాలని అనుకుంటూ ఉండవచ్చు. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదా కుటుంబ సభ్యులతో ఎవరైనా కావచ్చు. వారు మీ సమయాన్ని కోరుకుంటున్నారు. డబ్బు సంపాదించడం మాత్రమే కుటుంబ బాధ్యత కాదు, వాళ్ళ మాట వినడం కూడా ఒక బాధ్యతే. కొన్నిసార్లు 1 గంట పాటు మనస్ఫూర్తిగా మాట్లాడితే నెలల తరబడి ఉన్న సమస్య కూడా కరిగిపోతుంది. ఈ 4 రోజులు మీకు అదే అవకాశాన్ని ఇస్తున్నాయి. ఇక దానిని నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ సమయంలో మీ శరీరం కంటే ముందు మీ మనస్సుకు విశ్రాంతి అవసరం. వ్యాయాస్థానంలో ఉన్న కుజుడు ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. రాత్రిల్లో ఆలస్యంగా నిద్రపోవడం, అవసరానికి మించి ఆలోచించడం, ఇక చిన్న విషయాలకి ఒత్తిడికి గురి కావటం వల్ల శరీరం అలసిపోతుంది. కొందరికి తలనొప్పి, కంటి మంట, లేదా నిద్ర సరిగ్గా లేకపోవడం, లేదా రక్తపోటు మార్పులు వంటి సమస్యలు రావచ్చు. ఇవి భయపడాల్సిన విషయాలు కాకపోయినా నిర్లక్ష్యం చేయకూడదు. సమయానికి భోజనం చేయడం, ఎక్కువ నీరు తాగడం, రాత్రి నిద్రకు ముందు మొబైల్కి దూరంగా ఉండడం, కొద్దిసేపు ప్రశాంతంగా ధ్యానం చేయడం వల్ల మంచి మార్పు కనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చిన్న దాన్ని గుర్తుంచుకుంటే ఈ 4 రోజులు మీకు మానసికంగా, శారీరకంగా కూడా కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి. ఈ తులారాశి వారి జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక తలుపు మూసుకుపోయిందని బాధపడుతున్న సమయంలో మరో తలుపు నిశ్శబ్దంగా తెరుచుకుంటూ ఉంటుంది. కానీ ఈ కొత్త తలుపును చూడాలంటే మనసులో ధైర్యం ఉండాలి, కళ్ళలో ఆశ ఉండాలి, అడుగు ముందుకు వేయాలనే నమ్మకం ఉండాలి. ఈ ఆగస్టు 6, 7, 8, 9 రోజులలో ఈ 4 రోజులు మీ యొక్క జీవితంలో అలాంటి కొత్త మలుపును చూపించే సమయం. అయితే ఈ తలుపును దగ్గరకు నడిపించి ఇక వెళ్ళేది మీరు మాత్రమే. ఇక గ్రహాల దారిని చూపిస్తాయి, కానీ ఆ దారిలో నడిచేది మాత్రం మనిషే. ఆ 4 రోజులు మీ జీవితంలో అదే నిజాన్ని నిరూపించుకోబోతున్నాయి. ఉద్యోగం చేసే తులారాశి వారికి ఈ సమయంలో ఒక కీలకమైన మార్పు కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీ పనిని చూసినా నిశ్శబ్దంగా ఉన్నవారు ఇప్పుడు మీ గురించి మాట్లాడడం ప్రారంభిస్తారు. కొందరు మిమ్మల్ని ప్రశంసిస్తారు, మరి కొందరు మీ ఎదుగుదలను చూసి అసూయపడతారు. ఇది సహజమే. చెట్టు ఎంత ఎత్తుకు పెరిగినా గాలి ఎంత బలంగా తాకుతుంది. అలాగే మనిషి ఎంత ఎదిగినా విమర్శలు కూడా అంత ఎక్కువ అవుతాయి. ఇక అందుకే ఎవరు ఏమంటున్నారనే దానికంటే కూడా మీరు చేస్తున్న పని సరైనదా కాదా అనే దానిపైన దృష్టి పెట్టండి. కర్మస్థానంలో శని ప్రభావం వల్ల మీ ప్రతి అడుగు
వెలుగు పరీక్షకు గురవుతుంది. కానీ గుర్తుంచుకోండి, శని పరీక్షిస్తాడు, కానీ నిజాయితీగా శ్రమించిన వారికి ఎల్లప్పుడూ ఖాళీ చేతులతో పంపడు. ఈ 4 రోజుల్లో మీకు ఒక కొత్త బాధ్యత రావచ్చు. మొదట అది భారంగా అనిపించినా, ఇంత పని నేను చేయగలనా అనే సందేహం కూడా రావచ్చు. కానీ బుధుని అనుగ్రహం వల్ల మీరు ఆ పనిని అందరూ ఆశ్చర్యపడేలాగా పూర్తి చేస్తారు. కొందరికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా లభిస్తాయి. మరి కొందరికి కొత్త పదవి గురించి చర్చ మొదలవుతుంది. ఇంకొందరికి గతంలో ఆగిపోయిన పదోన్నతి మళ్ళీ కదలడం ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా వచ్చిన అదృష్టం కాదు, ఇంతకాలం మీరు చేసిన శ్రమకు కాలం ఇచ్చే సమాధానం. వ్యాపారం చేసే వారికి కూడా ఈ 4 రోజులు ఒక కొత్త మలుపును తీసుకువస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ఒప్పందం మళ్ళీ ముందుకు కదులుతుంది. మీ దుకాణంలో అడుగుపెట్టే ప్రతి కస్టమర్ లాభాన్ని తీసుకురాకపోయినా వారిలో ఒకరు మాత్రమే భవిష్యత్తును మార్చే వ్యక్తిగా మారవచ్చు. అందుకే ప్రతి ఒక్కరితో మర్యాదగా మాట్లాడండి. గురుగ్రహ అనుగ్రహం మీ మాటలకు ఆకర్షణను ఇస్తుంది. అదే మీ వ్యాపారానికి కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. కొందరికి కొత్త భాగస్వామ్యం గురించి ఆలోచన వస్తుంది. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త అవసరం. డబ్బు ముందే పెట్టి మనిషిని తెలుసుకోండి. మాటలను కాదు, అతని గతాన్ని గమనించండి. ఎందుకంటే ఈ కాలంలో కనిపించే ప్రతి చిరునవ్వు నిజమైన స్నేహానికి గుర్తు కాకపోవచ్చు. మీ జీవితంలో ఒక చిన్న సంఘటన పెద్ద పాఠాన్ని నేర్పిస్తుంది. మీరు ఎంతో నమ్మిన వ్యక్తి ఒక విషయంలో మీ ఆలోచనకు భిన్నంగా ప్రవర్తించే అవకాశం కూడా ఉంది. అది మాట తప్పడం కాదు, కావచ్చు, అవసరమైన సమయంలో మీకు అండగా నిలవకపోవడం కావచ్చు, లేదా ద్రోహం రూపంలో ఉండవచ్చు. మొదట ఇది మిమ్మల్ని బాధిస్తుంది. నేను ఇంత మంచిగా ఉంటే ఇలా ఎందుకు జరిగింది అని అనిపిస్తుంది. కానీ కాలం చెప్పే సమాధానం వేరే ఉంటుంది. జీవితంలో ప్రతి మనిషి శాశ్వతం కాదు. కొందరు మనతో కలిసి నడవడానికి వస్తారు, మరికొందరు మనకు జీవిత పాఠం నేర్పడానికి వస్తారు. ఈ పాఠం నేర్చుకున్న తర్వాత కూడా అదే వ్యక్తిని మళ్ళీ మళ్ళీ నమ్మితే తప్పు మనదే అవుతుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎవరు నిలుస్తారు, ఎవరు దూరం అవుతారు ప్రశాంతంగా గమనించండి. కొన్నిసార్లు దూరమయ్యే మనుషులే మన జీవితాన్ని తేలిక చేస్తారు. ఆర్థిక విషయానికి వస్తే గురుగ్రహం మీకు ఆదాయం పంచే అవకాశాలను కనిపిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి చేరే సూచనలు ఉన్నాయి. కొందరికి పాత బకాయిలు తిరిగి వస్తాయి, మరికొందరికి ప్రభుత్వ సంబంధమైన పనులు పూర్తవుతాయి. ఇంకొందరికి కొత్త ఆదాయ మార్గం కనిపిస్తుంది. అయితే ఇదే సమయంలో కుజుడు ఒక పరీక్ష పెడతాడు. డబ్బు వచ్చింది కదా అని అవసరం లేని ఖర్చులు చేయాలనిపిస్తుంది. ఇంటిని మార్చాలి, కొత్త వస్తువుని కొనాలి, అవసరం లేకపోయినా ఖర్చు చేయాలని ఆలోచన రావచ్చు. ఇక్కడే మీ తెలివి మళ్ళీ పనిచేయాలి. గురుడు సంపాదించడం నేర్పిస్తే కుజుడు పొందిన విలువను గుర్తు చేస్తుంటాడు. పొదుపు విలువను గుర్తు చేస్తూ ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు రాబోయే నెలల పరిస్థితిని ప్రభావితం చేస్తాయి. కుటుంబంలో కూడా ఒక మంచి మార్పు కనిపిస్తుంది. చాలా రోజులుగా మనసులో పెట్టుకున్న మాటలు బయటకు వస్తాయి. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఇంకొక శుభకార్యం గురించి చర్చలు జరుగుతాయి. కొందరికి పిల్లల విషయంలో ఆనందకరమైన సమాచారం వస్తుంది. అయితే ఒక చిన్న జాగ్రత్త, బయట వాళ్ళ మాటలను ఇంట్లో తీసుకురావద్దు. మూడో వ్యక్తి చెప్పిన మాట వల్ల కుటుంబంలో అనవసరమైన అపార్థాలు రావచ్చు. మీ కుటుంబంలో కాపాడేది మీ నమ్మకం, ఇతరుల అభిప్రాయం కాదు. ఈ ఆగస్టు 6, 7, 8, 9 తేదీలు తులారాశి వారికి సాధారణ రోజులు కావు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చూపించే ప్రతి ఓపిక మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయబోతున్నాయి. కాబట్టి భయంతో కాదు, ధైర్యంతో ముందుకు సాగండి. శుభం కలుగుతుంది. తులారాశి వారికి మీకు ఒక చిన్న కథ చెప్పాలండి. ఒకసారి ఒక రైతు తన పొలంలో ఒక విత్తనం నాటాడు. ప్రతిసారి నీళ్లు పోశాడు. ఎవరు వేశారు? కలుపు కూడా తీశాడు. ఎరువు వేసి కలుపు తీశాడు. కానీ కొన్ని నెలలు గడిచిన మొక్క కనిపించడం లేదు. చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వారు. నీ కష్టం అంతా వృధా పోయింది అని అన్నారు. అయినా రైతు ఆగలేదు. ఒకరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే చూస్తే నేలపై చిలుక్కుంటూ ఒక చిన్న మొక్క బయటకు వచ్చింది. ఆ మొక్క కొద్ది రోజులకే పెద్ద చెట్టుగా మారింది. అప్పుడు ఆ రైతు నవ్వుతూ మాట చెప్పాడు. మొక్క ఒక్కరోజు బయటకు వచ్చింది, కానీ దాని ప్రయాణం ఈరోజు మొదలు కాలేదు. చాలా రోజుల క్రితమే భూమిలో అడుగున ప్రారంభమైంది. తులారాశి వారికి కూడా ఇప్పుడు అదే పరిస్థితి. మీ జీవితంలో కనిపించిన మార్పు చాలా రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. కానీ మీరు చేసిన ప్రతి మంచి పని, ప్రతి కష్టం, ప్రతి త్యాగం, ప్రతి కన్నీటి చుక్క కాలం అనే నీళ్ళలో దాగి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ విత్తనం మొలకెత్తే సమయం దగ్గర పడుతుంది. అందుకే ఆగస్టు 6, 7,
8, 9 ఈ 4 రోజుల్లో ఓపిక కోల్పోవద్దు. ఒకరోజు ఆలస్యమైందని ఆశను వదులుకోవద్దు. ఎందుకంటే విధి ఆలస్యం చేస్తుంది కానీ అన్యాయం చేయదు. ఈ సమయంలో లాభస్థానంలో ఉన్న గురుగ్రహ ప్రభావం వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం క్రమంగా పెరుగుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో పెద్దల మీ అభిప్రాయాలు గౌరవిస్తారు. కానీ చాలా కాలంగా ఆగిపోయిన ఒక శుభకార్యం మళ్ళీ ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. కొందరికి వివాహం గురించి, మరికొందరికి మంచి వార్త వస్తుంది. మరికొందరికి పిల్లల భవిష్యత్తు గురించి సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఇంకొందరికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కానీ మీ ఆ ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవడమే మీ వినయం. డబ్బు వచ్చినప్పుడు పొగరు పెరిగితే అదృష్టం కూడా నెమ్మదిగా దూరం అవుతుంది. అయితే వ్యాయస్థానంలో ఉన్న కుజుడు ఇంకా తన పని ఆపలేదు. మీరు సంపాదించిన డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నారో అతను గమనిస్తున్నాడు. అవసరానికి చేసిన ఖర్చు ఎప్పుడూ నష్టం కాదు. కానీ ఇతరులను చూసి చేసే ఖర్చు మాత్రం భవిష్యత్తులో భారంగా మారుతుంది. ఇక ఈ 4 రోజుల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను సంపాదించేది కేవలం ఒక రోజు నా కోసం కాదు, ఇక రేపటి భద్రత కోసం కూడా అని మీకు మీరే చెప్పుకోవాలి. అదే నిర్ణయం మీ కుటుంబానికి రక్షణగా మారుతుంది. ఇక కేతువు గురించి కూడా ఒక విషయం గుర్తుంచుకోండి. కేతువు మనిషిని ఓడించాడు కానీ నువ్వు ఓడిపోయావు అని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. అందుకే ఈ 4 రోజుల్లో మీ మనసులో వచ్చే ప్రతి ప్రతికూల ఆలోచనను నిజమని నమ్మకండి. ఒకసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. ఇంతకు ముందు కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అయినా మీరు నిలబడ్డారు, ఇతరులు కూడా నిలబడ్డారు. ఇక ఈ కాలం కూడా గడిచిపోతుంది కానీ ఈ కాలం నేర్పిన పాఠాలు మాత్రం జీవితాంతం మీలో ఉంటాయి. శని మీకు ఒక గొప్ప నిజాన్ని చెబుతున్నాడు. కష్టం చేసిన ప్రతి ఒక్కరిని ఇక వెంటనే ఫలితం రాదు, కానీ నిజాయితీగా చేసిన కష్టం ఇక ఎప్పుడూ కూడా వృధా కాదు. అందుకే ఉద్యోగంలో ఉన్నవారు తమ బాధ్యతను వదలకండి. ఇక వ్యాపారంలో ఉన్నవారు తమ నమ్మకాన్ని కోల్పోకండి. విద్యార్థులు తమ చదువును మధ్యలో ఆపకండి. ఇక కుటుంబ బాధ్యతలు చూసేవారు ఇక తమ ప్రేమను తగ్గించకండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీరు చేసే చిన్న మంచి పని అయినా రాబోయే రోజుల్లో పెద్ద ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది. ఇప్పుడు ఈ 4 రోజుల కోసం మీ ఆధ్యాత్మిక సూచనలు కూడా తెలుసుకుందాము. వ్యాయస్థానంలో ఉన్న కుజుడి ప్రభావం తగ్గాలంటే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి భక్తితో స్మరించండి. ఓ శరణమయ భావాయ ఇక నమః అనే మంత్రాన్ని 21 సార్లు, వీలైతే 108 సార్లు జపించండి. లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. మీకంతా మంచి జరుగుతుంది. ఇక ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల అనవసర ఖర్చులు తగ్గి ధైర్యం పెరుగుతుంది. ఇక కేతువు వల్ల వచ్చే భయాలు, ఆత్మశూన్యత తగ్గాలంటే గణపతి స్వామికి గరిక పూజతో పూజ చేయండి. ఇక ప్రతి ఉదయం ఇంటి నుంచి బయలుదేరే ముందు ఒక నిమిషం కళ్ళు మూసుకొని నేను ఈరోజు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది అని 3 సార్లు మనసులో చెప్పుకోండి. ఈ చిన్న అలవాటు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. గురుగ్రహ అనుగ్రహం మరింత పెరగాలంటే గురువారం రోజున పెద్దలకు గౌరవించండి. ఇక మీకు చదువు చెప్పిన గురువులను, తల్లిదండ్రులను నమస్కరించండి. వీలైతే పసుపు రంగు పండ్లు లేదా శనగపప్పు దానం చేయండి. గురుగ్రహ అనుగ్రహం వలన ఇంట్లో ధనం మాత్రమే కాదు, శాంతి కూడా ఉంటుంది. చివరిగా తులారాశి వారికి ఒక జీవిత సత్యం. ఆగస్టు 6, 7, 8, 9 తేదీలో ఈ 4 రోజులు మీ జీవితాన్ని పరీక్షించడానికి రావడం లేదు, ఇక మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయడానికి వస్తున్నాయి. ఇక ప్రతి ఆలస్యం అపజయం కాదు, ప్రతి కష్టం శిక్ష కాదు. కొన్నిసార్లు అదే భవిష్యత్తులో పెద్ద విజయానికి పునాది అవుతాయి. కాబట్టి ఈ 4 రోజులు భయంతో కాదు, ఇక విశ్వాసంతో గడపండి. కోపంతో కాదు, సహనంతో ముందుకు వెళ్ళండి. నిరాశతో కాదు, ఆశతో ప్రతి అడుగు వేయండి. మీ మాటలో మాధుర్యం ఉండాలి, మీ మనసులో ధైర్యం ఉండాలి, మీ చేతిలో కష్టం ఉండాలి, మీ హృదయంలో భగవంతునిపై విశ్వాసం ఉండాలి. అప్పుడు ఏ గ్రహం కూడా మీ విజయాన్ని ఆపలేదు. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఇక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.